वबरकातुहू। సలాంకి జవాబు చెప్పాలిగా, చెప్పినట్టేనా అనుకోండి. అదే ఎవరన్నా అరవమంటే ఊరు మొత్తం వినపడేట్లు అరుస్తాయినా. ఇన్నల్ హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహి ఖాలిఖిల్ ఇన్సి వల్ జాన్ వస్సలాతు వస్సలాము అలా నబియ్యిల్ అద్నాన్ వలా ఆలిహి వసహ్బిహి వమన్ తబియ్యహుం బిఇహ్సాన్ ఇలా యౌమిల్ హశ్రి వన్ నషూరి వల్ మీదాన్. అమ్మా బఅద్. وقال تعالى في موضع آخر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. وقال تعالى في موضع آخر وَلْتَسَأَلَكَ عِبَادِي أَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِي فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ. رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي. ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహమరణ స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపములు, బలహీనతలు, దోషములు లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, సర్వ సృష్టికర్త నిజదైవం అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఆకర్షాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. బిగైరి అమదిన్ తరౌనహా, మహా అద్భుత నిర్మాణం ఉన్నటువంటి ఆకాశాన్ని ఎలాంటి ఆధారం లేకుండా ఒకదానిపై ఒకటి సప్తాకాశాలను సృష్టించాడు. ఆయన ఈ భూగోళాన్ని శూన్యంలో వేలాడదీశాడు. ఈ భూమిపై రాత్రింబవళ్ల ప్రక్రియను ఏర్పాటు చేశాడు. రాత్రిని పగటిని మారుస్తున్నటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాలాన్ని, కాలచక్రాన్ని తిప్పుతున్నటువంటి వాడు ఆ సర్వోన్నతుడైన నిజదైవం అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే టెంకెను చీల్చి విత్తలో నుండి మొక్కను మొలకెత్తింపజేసేటువంటి వాడు. నిర్జీవమైన నేల నుండి మొక్కలను మొలకెత్తింపజేసేటువంటి వాడు. సృష్టిలో ఉన్నటువంటి అణువు గురించి ఎరిగిన వాడు, ప్రతి జీవి యొక్క జ్ఞానం తెలిసినటువంటి వాడు. ఏ జీవికి ఏది అవసరమో ఆ జీవి ఎక్కడ చేర్చబడనున్నదో సమయానికి అనుకూలంగా దాని అవసరాలను తీర్చేటువంటి మహా సృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే ముష్కిల్ కుషా,
కష్టాల నుండి గట్టెక్కించేవాడు. ఆయనే హాజత్రా అవసరాలను తీర్చేటువంటి వాడు. ఆయన్ని చూసేవాడు, వినేవాడు, కరుణించేవాడు, కటాక్షించేవాడు, సమస్తము ఎరిగినటువంటి వాడు, సర్వంపై అధికారం కలిగినటువంటి వాడు, నిజ దైవం. దురదృష్టవశాత్తు ఆ దైవం గురించి సమాజంలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, అల్లా అంటే సాయిబుల్ దేవుడు కదరా బాబు, ఆయనతో మనకెందుకులే అనుకుంటుంది. ముస్లింలలో 90% ముస్లింస్ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయన మా దైవం అనే భావనలో, అపోహలో ముస్లిం సమాజం కూడా ఉంది. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈయన ఈ టోపీ లాల్చీలు వేసుకుని ఉర్దూ భాష మాట్లాడే వారి దేవుడు అని ఎక్కడ లేదు. ఈయన ఫలానా అరబు దేశాలకు సంబంధించిన వాడు అని ఎక్కడ లేదు. ఈ సమస్త జగత్తును సృష్టించి ఆరంభం నుండి అంతము దాకా ఎవడైతే దీనిని కొనసాగిస్తున్నాడో, దీనిని పరిపాలన చేస్తున్నాడో, సృష్టి స్థితి లయలను కలప చేస్తున్నాడో, ఆ మహోన్నతమైన నిజ దైవానికి ఇచ్చిన నామం అల్లాహ్. మన కంటికి కనిపించినటువంటి ఆ మహా సృష్టికర్త గురించి, ఈ ప్రపంచంలో ఆయన గురించి తెలియజేయడానికి ఎందరో దైవ ప్రవక్తలు పంపబడ్డారు. ఆదం అలైహిస్సలాం నుంచి మొదలుకొని కరుణమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా జాతికి ఓ ప్రవక్త, కాలానికి అనుగుణంగా ఓ ప్రవక్త, సమస్యల పరిష్కారానికి అనుగుణంగా ఓ ప్రవక్త, ఒక్కొక్క కాలంలో ఒకేసారి 2-3 ప్రవక్తలు. వచ్చిన ప్రవక్తలందరూ ఇశ్రాయేలులోనే పంపబడ్డారు. చిట్ట చివరి ప్రవక్త, కరుణమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయుడు, జగద్గురు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రళయజలంలో సిఫారసు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి మకాను మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, స్నేహాలు, అనంతమైన దరూదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ధార్మిక సోదర సోదరిమణులారా, వడ్డేశ్వర గ్రామ వాస్తవ్యులారా, ఈరోజు ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధార్మిక సమావేశం ఏ కులాన్నో ఏ మతాన్నో ప్రజెంట్ చేయటం కోసం కాదు, కానీ అసలు మనుషుడికి దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి, మానవుడు ఏ విధంగా ఆ దైవాన్ని వేడుకోవాలి, మానవుని యొక్క కష్టాలను తొలగించేటువంటి వాడెవడు, ఆపదల నుంచి ఆదుకునేటువంటి వాడెవడు, కోరికలు తీర్చేటువంటి వాడెవడు, ఈ విషయాలను తెలియపరచడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, రండి, నిజంగా మనిషి దైవాన్ని నమ్ముతున్నాడు అంటే దైవంతో ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటి, అల్లాహకు నీకు మధ్య ఉన్నటువంటి బంధం ఏంటి, ఆ బంధం ఎలా దృఢతరం అవుతుంది, దీని గురించి మనం పరిశీలన చేద్దాం. నువ్వు నమ్ముతున్నావు అంటే ఆయనతో నువ్వు ఏం అడుగుతున్నావు, ఏం కోరుకుంటున్నావు. ఎందుకంటే విశ్వాసము ఆశ మరియు భయంతో కూడుకున్నది. تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون. నిజంగా దైవాన్ని విశ్వసించేవాడు ఎలాంటి వాడంటే, ఆ భక్తుడు
రాత్రిపూట తన వీపుని పడకలకు దూరంగా ఉంచుతాడు. స్వర్గానికి వెళ్ళేటువంటి తన దాసుల గురించి, ఆ భక్తుల యొక్క లక్షణాల గురించి, వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి ఈ వాక్యంలో చెప్తున్నారు ఆయన. నిజంగా నువ్వు దైవాన్ని సృష్టికర్త ఒకడున్నాడు, ఆ స్వామి ముందు నేను హాజరు కావాలి, ఆయన సృష్టించిన సుఖాల కేంద్రమైన ఆ స్వర్గంలో ప్రవేశించాలి అన్న కోరిక ఉన్నవాడు తన వీపుని పడకలకు దూరంగా ఉంచుతాడు. తఫ్సీర్లో ముఫస్సిరీన్ ఏమంటున్నారంటే తహజ్జుద్ నమాజు చదువుతాడు అన్నారు. సొసైటీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ముస్లిం, మోమిన్, ముత్తఖీ, ముహ్సిన్, కలిమా చదివిన వాడందరూ కూడా ముస్లిమే. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం గురించి ఎక్కడెక్కడ చెప్పుకుంటూ వచ్చాడో అక్కడక్కడ మోమిన్ 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 అన్నాడు. నీవు ప్రాథమిక దశలోనే ఉన్నావా, ఆయన కోరుకున్న దశకి వెళ్ళావా ఆలోచించాలి. వీపులు పడకలకు దూరంగా ఉంటాయి అంటే నువ్వు గుర్రున గురక పెట్టి నిద్రపోయి ఎప్పుడో 7ంటికి 8ంటికి వారాలు వారాలు నెలలు నెలలు ఫజర్ నమాజులు నువ్వు చదవటం లేదంటే, ఫజర్ నమాజులు నువ్వు ఎక్కొడుతున్నావు అంటే నువ్వు డూప్లికేట్ నోట్ అని అర్థం. ఓట జనాల ముందు ఈ గడ్డం, ఈ లాంచి, ఈ టోపీ ఒకటి ఉంటుంది. నువ్వు ఫజర్ నమాజులు చదవకుండా పడక మీదే నిద్రపోతున్నావు అంటే నువ్వు ఏం విశ్వాసి? నేను గుండెల మీద చేతులు కడతాను, నేను ఆయన పెద్దగా చూతాను, నేను షిరిక్ చేయను, మరి నీలో తౌహీదేది? నేను చచ్చిపోతానే, నన్ను తీసుకెళ్లి సమాధిలో కూర్చోబెడతారే, దైవదూతలు వస్తారే, లెక్కడుగుతారే, మరి నేను ఫజర్ నమాజు నువ్వు నిద్రపోవడంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి ఆయన ముందు సజ్జా చేయబట్టున్నాడే. ఎక్కడుంది మరి స్వర్గంలో వెళ్ళే ఆ క్వాలిటీ నీలో? ఫజర్ నమాజు చదువు, ఈషా నమాజు చదువు, అసలు సరస్సు నమాజు విడిచిపెట్టేస్తావు. ఎప్పుడో వారానికి ఒకసారి మసీదు కమిటీ వాళ్ళు ఏమనుకుంటారో, ప్రేష్మాన్ ఏమనుకుంటారో, మరి బాగుండదేమో, పిల్లలకి పెళ్లి చేయలేమో, శ్మశానంలో పెట్టలేమో, జనాజనమా చదివించలేమో భయంతో ఎప్పుడో ఒకసారి వస్తే నేను నల్లతన ఇష్టపడతానా? వడ్డీ మాట కదా సార్. మరి నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే, పరలోకాన్ని నేను కోరుకుంటున్నాను, నేను స్వర్గంలో వెళ్ళాలి, నరకం యొక్క అగ్ని శాఖలు నాకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఫజర్ నమాజు కంటే ముందు కొంచెం చేపు లేచి ప్రశాంతంగా వుజూ చేసి 2 రకాతులు నమాజ్ చదువుకొని దేవా నా పరిస్థితి ఇది అని ఆయన ముందు వేడుకున్నటువంటి గడియలు నీ జీవితంలో ఎన్ని? ఎలా ఇష్టపడతారు సార్? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? నేను చెప్పబోయేటువంటి అంశం కూడా ఇది దువా. وقال ربكم ادعوني استجب لكم ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నన్నడుగు. నీ కష్టాలున్నాయి, నీ బాధలున్నాయి, నీ ఇబ్బందులున్నాయి, భార్య ఆరోగ్యం బాగాలేదు, పిల్లలకి చదువుకున్న ఉద్యోగం రాలేదు, పెళ్లి వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు, వ్యాపారంలో నష్టం వచ్చింది, అప్పులు పాలైపోయావు, ఎన్నో రోగాలు, బీపీలు, షుగర్లు, నడువులు, మోకాళ్ళు అన్నీ వచ్చేసాయి. ఎప్పుడైనా ఆయన ముందు వేడుకొని కన్నీటి ప్రార్థన చేసావా?
వ్యాపారం బాగలేదు జనాల ముందు ఆగడం తప్ప ఆయన ముందు ఏడ్చినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? ఒక కోరుకున్న వాడి కోరుకుంటున్నాడు. ఈ ప్రపంచం మొత్తం నీకు దూరం అయిపోయిన డాక్టర్లందరూ చేతులు ఎత్తేసిన బంధువులందరూ నువ్వు దూరం చేసిన సమస్యల భూమిలో చిక్కుకొని పోయిన నిన్ను పుట్టించినటువంటి స్వామి అంటున్నాడు, నా దాసుడా నన్ను అడుగు, నీ కోరికలు తీరుస్తాను, నిన్ను ఆపదల నుండి కాపాడుతాను అడగటానికి నీకు మనసు రావడం లేదే. ఎప్పుడన్నా నమస్కారం కూర్చొని కొంచెం జిజ్ఞాస చేసుకొని కన్నీటి ప్రార్థన చేసినటువంటి సన్నివేశాలు జీవితంలో ఎన్నున్నాయి. ఎవరికి వాడు ఆలోచించండి. దువా నువ్వల్లా నమ్మావు అంటే నీకు ఆయనకి మధ్య బంధం దువా. అల్లా నాకు అది ప్రసాదించల్లా, అల్లా నా పరిస్థితి బాగలేదల్లా, అల్లా నాకు తత్వాన్ని ప్రసాదించల్లా, ఇతరులను ప్రసాదించు అల్లా. ఎక్కడ నువ్వు ఆయనతో బంధాన్ని పెంచుకున్నటువంటి సందర్భం ఎక్కడ? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, మనిషి యొక్క విధిరాతను సైతం మార్చగలిగేటువంటి ఏకైక విషయం దువా. ప్రతి ఇతర నమాజులో మనం అల్లాహ్కు వదిలేది అల్లాహ్ నా విధిరాతలో ఉన్నటువంటి నష్టం నుండి కూడా నన్ను కాపాడు. బయటకు వెళ్ళబోతున్నావు, ఏ ఉద్యోగం కోసమో వెళ్ళబోతున్నావు, ఏ వ్యాపారం డీలింగ్ కోసమో వెళ్ళబోతున్నావు, ఫలానా చోట డబ్బులు తీసుకోవడానికి వెళ్ళబోతున్నావు, ఫలానా పని కోసం బయటకు వెళ్తున్నావు, అక్కడ నీకు ఆపద రాబోతుంది. మరి ఆ ఆపద వెళుతున్నాను, ఆ ప్రయాణాన్ని సులభం చేయి, ఇక నాకు ఎదురయ్యేటువంటి కష్టం నుండి కాపాడు. ఎప్పుడైనా ఇంటి నుంచి దువా చేసుకుని బయలుదేరేవా? ఎక్కడుంది తౌహీద్? ఎక్కడుంది తౌహీద్? ఎక్కడుంది? అల్లాహ్తో నీ అనుబంధం ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, وَإِذَا سَأَلَكَ عِبَادِي أَنِّي فَإِنِّي قَرِيبٌ. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దాసుడు నా గురించి నిన్ను అడిగితే, నా దాసుడు నా గురించి నిన్ను అడిగితే అన్నీ వాడికి నేను అత్యంత దగ్గరలో ఉన్నానని చెప్పాను. వాడి కంట రక్తనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాను. ఎక్కడికో అవసరం లేదు, ఎన్నో ఖర్చులు పెట్టుకునే అవసరం లేదు. నీ ఇంట్లోనే ఉండి నీ దగ్గరలో ఉన్నటువంటి మసీదులకు వచ్చి, దేవా నా పరిస్థితి ఇది, నా అవసరం ఇది, నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయి, నేను భరించలేకపోతున్నాను, పెట్టుకోలేకపోతున్నాను అని ఆయన దువా, కన్నీటి దువా ఎక్కడుంది? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ దువాను స్వీకరించబడాలంటే, బహుశా చాలా మంది ఏమంటారంటే, భయ్యా मैं दुआ करते हैं दुआ कबूल नहीं हो रहा, నా దువాను స్వీకరించబడట్లేదండి, నా దువాను అంగీకరించబడట్లేదండి. అలా చెప్పిన వాడి యొక్క దువాలు ఎప్పటికీ స్వీకరించబడదు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలి అని నువ్వు కోరుకుంటే, హకీకతులు అంతే కదా. ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు పరిస్థితి బాగలేదు, పిల్లగాడు ఇంటర్వ్యూకి పోయాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే బాగుండు, అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాడు, ఏ ఇబ్బందులు లేకుండా బయటకు వస్తే బాగుండు, ఇది అక్కడ ఒక వ్యాపారం డీలింగ్ జరుగుతుంది, అది అయిపోతే బాగుండు. నీ కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చెప్పాడు, అమ్మాయి 24 గంటలు గడిచిన తర్వాత చెప్తాం, ఎంత టెన్షన్, ఎంత బాధ, ఎంత వేదన.
ఎన్ని రకాలుగా మనుషులు రకరకాలుగా లాగుతుంటుంది. కష్టాలలో ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలి అని నువ్వు అనుకుంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ దువా చేయమన్నారు. అల్లాహ్ అక్బర్. మరి సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు దువా చేస్తావా? అబ్బా అనుకున్నదంతా వచ్చేస్తుంది, పిల్లగాడు చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది, మంచి ఇల్లు కట్టుకున్నావు, అసలు నా మాటకే రావు, ఇప్పుడు బాగానే ఉంటుంది. టైట్ అయినప్పుడు ఉంటుంది, అప్పుడు ఏడుస్తావు. ఇప్పుడు అనుకున్నది అన్ని జరుగుతున్నాయి కదా, నువ్వు అనుకున్నది జరుగుతున్నాయి కదా. అబ్బా నువ్వే క్యా జరుగుతుంది అసలు నమాజ్ జానే వాస్తే అంటాడు ఒక ఆయన. క్యా జరుగుతా? పుట్టుకున్నప్పుడు ఆ మోపుని లాగినప్పుడు, అది టైట్ అయినప్పుడు ఆ బాధ తెలిసింది. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీవు కష్టాలలో ఉన్నప్పుడు నీ దువా స్వీకరించబడాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువగా దువా చేయి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపు. 5 పూట్ల నమాజ్ చదువు, జిక్రస్కార్ చెయ్యి, నమాజ్ కూడా, ఖురాన్ చదువు, అందరితో మంచిగా ఉండు. బాగున్నప్పుడేమో గాలిలో ఎగురుతావు, బాగలేనప్పుడేమో బోళం అనుకుంటాను అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా ఇష్టపడతాడు. సోదరుడు, అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎందుకంటే ఆయన అంత దగ్గరలో ఉన్నాడు. దాసుడు చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం దువా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అన్ని ద్వారాలు మూసుకున్నాయి. బంధువులు కూడా నిన్ను చూస్తే భయపడి పారిపోతున్నారు. అమ్మ కనపడితే డబ్బులు అప్పడుగుతాడేమో అని. మీ ఇంట్లో పరిస్థితులు బాగా లేవు, అందరూ కూడా దూరం అయిపోయారు, ఎవరు కూడా నీ వైపు చూడడం లేదు. కానీ ఆయన వైపు తిరిగి అల్లా అల్లా నా పాపాన్ని మన్నించు, అల్లా నా పశ్చాత్తాపాన్ని స్వీకరించు, అల్లా నా పరిస్థితి ఇలా అయిపోయింది, దిగజారిపోయాను, అప్పులు ఊపులు దిగిపోయాను, నేను నా ఆరోగ్యం పరిస్థితి బాగలేదు, నా కుటుంబ పరిస్థితి ఇది. ఆయన ముందు నువ్వు చేతి అడిగితే ఒట్టి చేతులతో పంపను అన్నాడండి. సుబ్హానల్లాహ్. اللهم انزل غيثنا على الفقراء. అల్లాహ్ నీ దర్బారులో పిచ్చగాలి మాదిరిగా నువ్వు చేతులెత్తి వేడుకుంటున్నావుగా అన్న వారి యొక్క దువా ఎప్పటికి కూడా రద్దు చేయబడదు. సుబ్హానల్లాహ్. నువ్వు ఎప్పుడైనా ఎప్పుడన్నా వచ్చావా? సమయానికి నమాజ్ చదువుతున్నావా? తెలుసు, నమాజు చదవాలని తెలుసు, మసీదుకు వెళ్ళాలని తెలుసు, కానీ మసీదుకు రాకుండా నేను శైతాను బంధిస్తుంటాడే. కొట్లో ఎవరు లేరండి, ఇంటికాడ ఎవరు లేరండి, నేను ఒక్కడిని చూసుకోవాలండి, నేను టాపింగ్ వేస్తున్నట్టో, లేకపోతే వంటలు వేస్తున్నట్టో, లేదా ఎలక్ట్రిషియన్ అంటో, లేకపోతే అక్కడ ఆఫీసులో కుదరదంటో, నీకు బాగా లేనప్పుడు ఈ లోకంలో ఎవరు కాపాడు. ఆ రోజు ఏంటి పరిస్థితి చూడండి. ఒకవేళ దువా స్వీకరించడంలో కూడా లేటు కావచ్చు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దువాలు 3 రకాలుగా స్వీకరించబడతాయి అన్నారు. 3 రకాలు. అల్లాహ్ ప్రసాదించల్లా, నీవు అడిగింది నీకు ప్రసాదించబడుతుంది. సుబ్హానల్లాహ్, నీ విశ్వాసం పెరుగుతుంది. 2, నువ్వు అల్లాహ్కు దువా చేస్తున్నావు, అల్లాహ్ నాకు కావాలి రావడంలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దానికంటే బదులు నీ మీదకు వచ్చే ఆపదల్ని అల్లాహ్ తఆలా కాపాడుకుంటాడు, వాటిని నీ దగ్గరకు రాకుండా ఆపుకుంటాడు. ఈ దువా బదులు వాటిని చేస్తాడు. అదే చూడ జో పూజి ఆదామంటే జ్ఞానం. ఒకవేళ నేను అడిగిందల్లా రావాలనుకున్నాను రీసెంట్ గా కన్నులు లెక్క వాడు 10th క్లాస్ చదువుతున్నాడంటే పిల్లడు, నాకు రేసింగ్ బైక్ కావాల్సిందే అని చెప్పేసి తండ్రితో వాహనం పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు, మీరు వచ్చేసింది బైక్ కావాల్సింది అన్నాడు. ఎందుకు నా బైక్? నాకు కావాల్సింది. తెస్తావా చచ్చిపోమంటావా, తెస్తావా చచ్చిపోమంటావా, లేకపోతే చచ్చిపోతాడంటే చెప్పేసి ఏడ్చాడు. తండ్రి కదండి, కన్న ప్రేమ, ఆ ప్రేమ వాళ్ళలో ఆ పిల్లగాడు ఏం చేసుకుంటాడు, వీడు వయసు ఎలాంటిది అని చెప్పేసి భయపడి అప్పు తీసుకొచ్చి మరీ బైక్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన కొన్ని రోజుల్లోనే, వారం రోజుల్లోనే యాక్సిడెంట్ లో పిల్లోడు చచ్చిపోయాడు. ఆ పిల్లోడితో పాటు ఆ బైకులు కూడా తండ్రి పూడ్చిపెట్టేసేసి ఖననం చేసేసాడు. అంటే నువ్వు అనుకున్నావు నీ దగ్గర రావలేదు, ఏది నీకు మేలో దాన్ని పంపగలదు అంతే.
ఒక్కొక్కడు నాకు కారు కావాల్సిందే, వాళ్ళు కొనుక్కున్నారండి కారు, వాళ్ళు కొనుక్కున్నారండి కారు, వీడు కారు వచ్చింది వీడు పోతాడు, కాటికి పోతాడు. నువ్వు అడగాల్సింది అది కాదు, అల్లా నాకు ఏది మేలో, నాకు ఏది మంచిదో నాకంటే బాగా నీకే తెలుసు దేవా, నాకు దానిని ప్రసాదించు, ఏదైతే నాకు ఇహంలోనో పరంలోనూ సాఫల్యం సిద్ధిస్తుంది. ఒక్కోడు ఇల్లు కట్టాల్సిందేనండి, ఇల్లు కట్టాల్సిందేనండి, ఇల్లు కట్టాల్సిందే, ఎన్నాళ్ళ అద్దెంట్లో ఉంటాం, వీడు ఇస్తికారం లేదు, పోలేదు, విశ్వాసం లేదు, ఏం లేదు, ఇల్లు కట్టాల్సిందే. అక్కడ రోడ్డు తీసుకొస్తాడు, బ్యాంకులో తీసుకొస్తాడు, అక్కడ తీసుకొస్తాడు, ఇక్కడ తీసుకొస్తాడు. తీరా ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో కూడా పోవాలి, మొత్తం అంతాన్ని పెట్టేస్తాడు. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి. ఎన్నో సమాజంలో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఏది నీకు మేలో దాన్ని అడుగు, ఏది నీకు అవసరమో దాన్ని ఆయన ముందు పెట్టు, పర్వాలేదు, కానీ దానిలో ఉన్న ఖైరుని అడుగు, షర్ నుంచి కాపాడు వల్ల అని చెప్పేసి ఆయన ముందు వేడుకో. సరే, రెండో రకం చెప్పాను, నువ్వు అడిగినా రాదు, కానీ కష్టాలు, బాధలు, వేదనలు అవి నీ దగ్గరకు రాకుండా చేస్తాడు. అవి కూడా జరగట్లా, వస్తానే ఉన్నాయి ఇబ్బందులు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు అడిగిన వాటిని నీకోసం పరలోకంలో సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు. ఏది అడిగిన రావటం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఎప్పుడు చెప్పలా నా దువా కుబుల్ కావడం లేదు, मेरी दुआ कुबुल होना नहीं, क्या जी मैं कितना दुआ करो तो वो कुबुल नहीं होता అనే వాడి దువా ఎప్పుడో కుబుల్ చేయబడదు. సహనం సహనం. ప్రణయ దినం రోజున అల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు వీడి ఆమల్నామాతో పాటు ఈ కొన్ని పుణ్యాలు పర్వతాల్లాగా ఉంటాయి అంట. అల్లా ఏంటి ఈ పుణ్యాలేంటి, నా ఆమల్నామాలు ఇదే కదా ఏంటి అంటే, దాసుడా నువ్వు నన్ను లోకంలో అడిగావు, అక్కడ వాటిని ఇవ్వలేదు, ఇక్కడ నీ కోసం వాటిని సిద్ధం చేశాను. అప్పుడు దాసుడు అనుకుంటాడట, అయ్యో ప్రపంచంలో నా ఒక్క దువా కూడా స్వీకరించకపోతే ఎంత బాగుండు. ఎందుకంటే లోకంలో వచ్చిన పోలా, ఇల్లు కావాలని దువా చేశావు, కాట్లో వెళ్ళి పడుకున్నావు, బండి కావాలని దువా చేసావు, పాడి మీద ఎక్కువ పడుకున్నావు, మరి బండి మీద తీసుకెళ్తాను ఇది కాటికి కాదు కదా. ఎన్ని లోకంలో ఏది అడిగావో అవన్నీ ఇచ్చాడు, ఇక్కడ అయిపోయినాయి. కానీ ఆ రోజు అనుకుంటాడు, అయ్యో నా దువా ఒక్కటి కూడా స్వీకరించకుండా వాటిని ఇక్కడ ఇస్తే ఎంత బాగుంటుంది, అక్కడ ఉపయోగపడతాయి. సుబ్హానల్లాహ్. అంటే దువాలు 3 రకాలుగా స్వీకరించబడతాయి. అడిగింది ఇవ్వబడుతుంది, ఒకవేళ అడిగింది ఇవ్వబడిపోతే వచ్చే కష్టం నుంచి దూరం చేస్తాడు, లేదు అయికుండా వస్తుందంటే పరలోకంలో వాటిని నీ కోసం సిద్ధపరిచి ఉంచుతాను. ఇక మూడది, ఇక నువ్వు దువా చేస్తే ఎలా దువా చేయాలంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లా నాకు ప్రసాదించు, నువ్వు ఇచ్చేవాడివి, అల్లా నీవే నా శరణ్యు, నీవే నా దిక్కు, అల్లా నాకివ్వు, నీకు ఇష్టమైతే అని అడక్కు. ఎందుకంటే ఎవడు బలవంతంగా లాక్కోలేడు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాతో అడుగు, దృఢమైన నమ్మకంతో అడుగు. నా స్వామి నాకు ప్రసాదిస్తాడు, నా స్వామి నన్ను విడిచిపెట్టాడు, నా స్వామి నన్ను ఏకాకిగా చెయ్యడు, నా స్వామి నాకు తోడుంటాడు, నా స్వామి నా యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. సుబ్హానల్లాహ్. అది విశ్వాసం, అది విశ్వాసం. దువా చేయించుకు. పుణ్యపురుషులు కనబడితే చేయించుకు. పుణ్యపురుషులు ఎవరు? ధర్మాన్ని పాటించేవారు, నమాజులను స్థాపించేటువంటి వారు, హరాంకి దూరంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు సేవ చేసేవారు, అన్నదమ్ములకు అనుబంధం కలిగి ఉండేటువంటి వారు, పాపాలకు దూరంగా ఉండేవారు. ఎందుకంటే ఒకసారి ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు వారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనబడగానే ఆయన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఉమ్రాకు వెళుతున్నాను అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా, ఉమర్ ఈ సోదరుణ్ణి నీ దువాలో మర్చిపోకు. ఆ క్షణంలో ఉమర్ రలియల్లాహు తఆలా అంటున్నారు, లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ నాకు లభించిన దానికంటే కూడా ఎక్కువ సంతోషం వేసింది. అంత ఇమాముల్ అంబియా పెద్ద ప్రవక్త ఆయన నా దువాలో ఆయన గుర్తు చేసుకోమన్నారంటే అంతకంటే
యొక్క అదృష్టమే ఉంది అన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు మంచోడు అయినా ఎప్పుడైనా ఎవరైనా ఉమ్రానికి వెళుతున్నారు అన్నప్పుడు, లేదు నువ్వు ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు మంచి వ్యక్తులు పుణ్య పురుషులతో నా గురించి దువా చేయి అని అడగటం తప్పు లేదు, అడగవచ్చు. ఒకరికొకరు దువా చేసుకోవాలి. సోదరులారా, ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా మనకు ఆదేశించారు అంటే, ధర్మసమ్మతమైన విషయాలను అడుగు. జో హలాల్ హై వహీ పూछना है, హలాల్ పవిత్రమైన వాటిని అడుగు. నాజాయిజ్ దువా చేయకూడదు. ఒక ఆయన ఉంటాడు, చెప్తున్నాడు అనమాట. ఏమని దువా చేస్తాడంటే, అల్లా నేను ఉపవాసంలో ఉండేటప్పుడు మర్చిపోయి తినే తాగే భాగ్యాన్ని ప్రసాదించు దువా చేస్తాడంట. ఎంత దౌర్భాగ్యుడు! నాజాయిజ్ దువా చేయకూడదు, అధర్మమైనటువంటి దువా చేయకూడదు. నాకు ఫలానా అక్కడ తీసుకెళ్ళు, ఫలానా ఇక్కడ తీసుకెళ్ళు, ఎక్కడికి పాపాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఏదైతే పాపం ఉందో ఆ పాపాల గురించి నువ్వు దువా చేయకూడదు. పాపాల గురించి, హరాం గురించి నువ్వు దువా చేయకూడదు. పుణ్యమైన విషయాల గురించి, పవిత్రమైన పరిశుద్ధమైన విషయాల గురించి దువా చేయమన్నారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఎందుకు అంటే నువ్వల్లా నమ్మావు, ఆయనతో మాట్లాడుకోవడం, ఆయన దగ్గర నుంచి నువ్వు అర్థించడం, నీతో ఆయనకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని పెంచేది దువా. ఆరాధనల సారాంశం దువా అన్నాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. నువ్వు నమాజ్ చదువుతున్నావు, నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు, నువ్వు జకాత్ ఇస్తున్నావు, మసీదులకు ఇస్తున్నావు, మదర్సాలకు ఇస్తున్నావు, భర్త చనిపోయినటువంటి వ్యక్తులకు సహాయపడుతున్నావు, తండ్రి లేని అనాథులను ఆదుకుంటున్నావు, అభాగ్యులను, అనాథులను, నిరుపేదలకు చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? వలసౌఫ యర్దా, ఆయన ప్రసన్నత కోసం నువ్వు చేస్తే ఆయన అడుగు వల్ల నీ ప్రసన్నత కోసం నేను ఇస్తున్నాను కదా, నిన్ను సంతోషపెట్టడానికి, నా పాపాలను మన్నించడానికి అని నువ్వు ఆయనతో ఆ ఎఫెక్షన్ కలిగి ఉండేది దువా. అసలు నీ దగ్గర దువా చేయడానికి టైం లేదంటే నువ్వు నమ్మలేదని అర్థం. నమ్మలేదని అర్థం. సరే, దువాలు స్వీకరించబడేటువంటి టయాలు కూడా చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దువాలు స్వీకరించబడే టైం ఏంటి? అజాన్కి అకామత్కి మధ్య చేసే దువా స్వీకరించబడుతుంది. మరి ఎప్పుడైనా అజాన్ ఇచ్చావా, వచ్చి 2 రకాతుల నమాజ్ చదువుకుని అకామత్ మధ్యలో అల్లాహ్తో దువా చేసుకున్నావా, అల్లాహ్ నా పరిస్థితి ఎట్లా నీ దువాలు స్వీకరించబడతాయి? ఎప్పుడు నమాజ్ జరిగేటప్పుడు చివరి రకాతుల్లో వస్తాము, ఏం నమాజ్ అని నమాజ్ డూప్లికేట్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఫరజ్ నమాజ్ తర్వాత చేసే దువా స్వీకరించబడుతుంది. సలాం తిరగగానే సెంట్రల్ జైల్లో ఖైదీలు పారిపోయినట్టు కూడా నువ్వు సలాం తిరగగానే మసీదు నుంచి వెళ్ళిపోతావు, జిక్రస్కార్ ఎప్పుడు చేస్తావు, అల్లాహ్కు దువా ఎప్పుడు చేస్తావు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వర్షం కురిసేటప్పుడు దువా స్వీకరించబడుతుంది. ఆయన కాలంలో చెరువులు పెరుగుతున్నాయి, ఆయన దువా, ఆయనతో మనం దువా వర్షం కోసం చేసే దువా స్వీకరించబడుతుంది. మరియు రాత్రి చివరి గడియల్లో చేసేటువంటి సారీ చేసే సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసే సమయం దువా చేసే ఆ సారీ చేసే సమయంలో చేసే దువా స్వీకరించబడుతుంది. ఇఫ్తార్ చేసే సమయంలో ఉపవాసి యొక్క దువా స్వీకరించబడుతుంది. ప్రయాణంలో ఉండేటప్పుడు చేసే దువా స్వీకరించబడుతుంది. పీడితుల దువా స్వీకరించబడుతుంది. సంతాన విషయంలో తల్లిదండ్రుల దువా స్వీకరించబడుతుంది. ఎప్పుడు చేసావు దువా? నువ్వు అల్లా నమ్మేవాళ్ళు చెప్తున్న నువ్వు దువా కోసం నువ్వు ఎంత సమయం కేటాయించావు? ఎంత సమయాన్ని కేటాయించావు దువా చేయడానికి? పరిస్థితులు బాగలేవు కదా, అప్పులు పాలైపోయావు కదా, జీవితం మొత్తం దుర్బలమైపోయింది కదా, విలువ లేదు అసలు నీకు, సమాజంలో నీకంటే విలువే లేదు కదా. మరి ఆయన ముందు ఇప్పుడన్నా వచ్చిందాకల్లా ఇది పరిస్థితి అల్లా అని చెప్పి ఆయన ముందు ఇప్పుడన్నా పెట్టుకున్నాము. ఎలా స్వీకరిస్తున్నాడు సార్? వర్తమానం ఏదో నమాజ్ చదువుతున్నామంటే నమాజ్ చదువుతున్నామని కానీ
యథార్థంగా మన యొక్క తౌహీద్ పరిపూర్ణత లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు ఏడ్చేటువంటి వారు ఎందుకు అంటే భయంకరమైనటువంటి ఆ యాతనలతో కూడిన దినం, తీర్పు దినం రోజు ఏమవుతుందో, రాత్రులు గడిచిపోయిన గిలకల వాచే విధంగా ఆరాధనలు చేసిన ఆయన ఆతృతగా ఉండేవాడు. ఎందుకంటే ఏ కన్నైతే నరకాన్ని చూసిందో ఆ కంటికి ఎలా నిద్రపడుతుంది అన్నారు అమ్మాయి ఫాతిమా రలియల్లాహు అన్హా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నీ పరిస్థితి బాగా లేనప్పుడు, నీకు అవసరం ఉన్నప్పుడు, నువ్వు అలా నమ్మినప్పుడు ఆయన ముందు వెళ్ళబోయి ప్రతి విషయంలో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తన చెప్పున వారిగిపోయిన చొక్కా గుండి విరిగిపోయిన అల్లాహ్ పరిస్థితి ఏంటి? వెళ్ళగా మనం ఒకసారి వచ్చారు, ఇంట్లో తినడానికి ఏమైనా ఉండాలన్నాడు, ఏమి లేదు అని చెప్పింది. మసీదుకి వెళ్ళాడు, 2 రకాలు చదువుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, ఏమి లేదు, మళ్ళీ వెళ్ళాడు, 2 రకాలు చదువుకున్నాడు, దువా చేశాడు, మళ్ళీ వచ్చాడు, అడిగాడు, ఏమి లేదు, మళ్ళీ 3సార్లు దువా చేశాడు. తిరుగుతూ ఉంది, పిండి పడుతూ ఉంది, పిండి పెరిగిపోతూ ఉంది, భయంతో ఆగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళాడు, దువా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవేళ నువ్వు కనుక ఆపకపోతే ప్రళయంలాగా తిరుగుతూనే ఉండేది, పిండి పడుతూనే ఉండేది. చాప కడుపులో యూనుస్ అలైహిస్సలాం వాళ్ళకు దువా చేయలేదా? లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. చాప ముంచేసింది, సముద్రం కడుపులో వెళ్ళిపోయింది. ఆ సముద్రంలో చేపకుందో ఎవరికి తెలియదు, కాపాడేవాడు లేడు, ఆపుకునేవాడు లేడు. పరిశుద్ధుడు అల్లా నేను తప్పు చేశాను, నాకు ఏ చేరిగాడు గట్టుకు చేరాడు. సుబ్హానల్లాహ్. అయ్యూబ్ అలైహిస్సలాం 18 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి వ్యాధికి లోనయ్యారు. అన్ని నాకు వ్యాధి కనిపించడం వ్యాధి పేరుని కోల్పోయిన సమస్తాన్ని రెట్టింపు చేసి చెడుతువా. وإن كنت المواضيع من وراء وقالت امرأة الآخرة فحبني إليك وليا. زكريا عليه السلام కొను వృద్ధాప్యంలో తల వెంట్రుకలు నడిచిపోయాయి, ఎముకలు కరిగిపోయాయి, చర్మం పడిపోయింది, బాధపడ్డారు. అల్లా నాకు వారసులు లేదల్లా, ప్రత్యేకమైనటువంటి మీ కారుణ్య ద్వారాన్ని తెలిసి నా పేరు ప్రోత్సహించల్లా. సంతాన ప్రజలు విన్నాడు, ఆమె యొక్క గర్భాన్ని బాగు చేశాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఏజీశ్వరాన్ని జన్మింపజేశాడు. ఎప్పుడు చేశావు దువాలో? ఎప్పుడు చేశాను దువా? లోపల నేరుస్తావు, అత్తను నేరుస్తావు, లేకపోతే పొందలో నేరుస్తావు. ఎప్పుడైనా దువా చేసి దువా చేసావా? అందుకని మన జీవితాలు దొరకలుగా ఉన్నాయి. నువ్వు అలా నమ్మేవు అంటే నీ జీవితంలో దువా. ఆయనతో నీకు ఉన్నటువంటి అనుబంధమే దువా. ఆయనతో చెప్పుకోవడం, ఆయన అడుక్కోవడం. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రేమను కలిగినటువంటి వాడు. తన అనుగ్రహమే తన యొక్క ఆగ్రహంపై ఆధిపత్యం చలాయిస్తుంది అని తన సింహాసనంపై రాసుకున్నటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఎన్నో సందర్భాలు. అయితే దువా హరాం తినేవాడి దువా స్వీకరించబడుతున్నాడు. దౌర్జన్యం చేసేవాడి దువా స్వీకరించబడుతున్నాడు. పాపాలు చేసేవాడి దువా స్వీకరించబడి మనం కట్టేస్తుంది. పరీక్ష కోసం బోర్లో ఎలుగుని పట్టడానికి ఆహారం పెడతాడు, పంజరంలో చిలుకకు పెట్టడానికి పెడతాడు. ఇక్కడ కొట్టుకోవడానికి, అక్కడ పెంచుకోవడానికి తేడా ఉంటుంది. అవిశ్వాసం కూడా ఇస్తున్నాడు, కాదు మాట్లాడాల. కానీ వాళ్ళకి పరీక్ష, వాళ్ళకి ఇక్కడే అన్నాడు. నీకు అక్కడ కావాలంటే దువా. మరి ఆ దువా ఎక్కడ చూస్తున్నామా ఈరోజు? నువ్వు దువా చేయండి. పిల్లగాడికి ఎప్పుడన్నా
रिलीजन बेटा दुआ करना बेटा वैसा करना बेटा అసలు దువా ఇంకో తరీకా తెలుసా అల్లాహ్ ఇంకో స్తోత్రం ఎప్పుడన్నా చేసావా తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దరువు పంపించావా తర్వాత నీ గురించి మీ కుటుంబం గురించి విశ్వాసాల గురించి సమాజం గురించి దేశం గురించి లోకం గురించి తర్వాత మళ్ళీ దరువు చేయడం ఆ తర్వాత మళ్ళీ స్తోత్రం అల్లాహ్ యొక్క స్తోత్రం చేయడం దరువు యొక్క విధానం ఇది कबूल नहीं होता कैसा कबूल होगा तरीका चले वालो వేడుకునేటువంటి విధానంగా మీకు తెలియకపోతే ఎలా వేడుకొని స్వీకరించబడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తున్నాడు కలెక్టర్ గారికి ఒక అర్జీ పెడుతున్నాడు గౌరవ కలెక్టర్ గారికి వెంకటేశ్వర గ్రామ ప్రజల నుంచి ఒక విన్నపం మా ఊళ్ళో ఈ విధంగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి ఫలానా సమస్యలు ఉన్నాయి రండి అని చెప్పేసి వివరణాత్మకంగా రాసి నీ యొక్క అర్జీని ఇస్తే చూడటానికి చదవడానికి పోవాలి అలా కాకుండా పిచ్చికి తిరిగిసేసి ఎలా పడితే అలా రాసేసి ఎవరు రాస్తారు ఈ బట్టి రాసేసి ఇచ్చేసావు అర్జీ స్వీకరించబడుతుందా చిత్తు పేపర్లు పెడిసి చెత్త కొండలో వేస్తారు కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం ఒకవైపు షిరిక్ చేస్తూ అల్లాహ్ని విడిచిపెట్టేసి దర్గాల మీద బాబాల మీద దారాల మీద మంచి రోజులని చెడు రోజులని అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్ మనం ఎట్లనే భయం చేస్తుంటే గురుగారు మరి ఏంది మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు రేపు సమాధిలో ఎవరన్నా అడిగితే దోతలు నా పేరు చెప్పుకోవాలి చూసుకుంటా అన్నాడు దుంపదేగా ఇది వాళ్ళ స్నేహితుడు అయ్యేవన్నా అదే కోంకి తుమ్మే కబర్ में सवाल पूछो तो परिस्थिति को मेरा नाम बोला मैं देखने को అన్నాడు ఎంత అజ్ఞానం అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు నమ్ముతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఎలా స్వీకరించబడింది బాబాయ్ స్వీకరించబడదు సున్నత్ ప్రకారం రసూల్ యొక్క విధానం ప్రకారం నమాజ్ చదువు ప్రతి విషయంలో దువా చేయి ఇంట్లోంచి బయటకు వస్తే దువా ఇంట్లో వెళ్ళేటప్పుడు దువా బజార్లోకి వస్తే దువా తినే ముందు దువా తిన్న తర్వాత దువా వాహనం ఎక్కేటప్పుడు దువా వాహనం దిగిన తర్వాత ప్రతి విషయంలో భార్యతో కలిసే ముందు దువా సుబ్హానల్లాహ్ ఎప్పుడన్నా దువా అసలు దువా చేసిన ఇప్పుడు పెళ్లి రోజు కొత్తగా నేర్చుకుంటాడు ఇంకా కాకి పోయిందాక దువా లేదు పాడలేదు పిల్లలు పవిత్రంగా ఎట్టకూడతారు దువా లేదు నిజం హకీకత్ బోల్తా హై మై ఒకళ్ళు మీకు అది నవ్వుగా అనిపించవచ్చు నవ్వు కాదు ఇది మన యొక్క దౌర్భాగ్యం మసీదులోకి వచ్చేటప్పుడు దువా మసీదు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దువా నిద్రించే ముందు దువా నిద్ర వేసిన తర్వాత దువా నేర్చుకున్న పాడలేదు 2 సూరాలు నేర్చుకుని నేను మా అమ్మాయి బోరా సీకలే బాబాయ్ మనకు మొత్తం వచ్చు నేను చూసుకుంటానే ఏమి రాదు సుదరులారా కాలాతీతం అవుతుంది కాబట్టి మనకి అల్లాహకు మధ్య అనుబంధం ఈ లోక భక్తులు విడిచిపెట్టినా నాకున్న వాళ్ళందరూ నిన్ను దూరం చేసిన దేవా నా పరిస్థితి ఇది అని ఆయన ముందు పెడితే ఎందుకంటే నువ్వు నమ్మకం కదా నిన్నే ఆరాధిస్తాను సహాయం కోసం నిన్ను మాత్రమే అడుగుతాను లోపల ముందు చేతులెత్తే ఎవరి ముందు తలదించరు దేవా నిన్నే వేడుకుంటానయ్యా నా కోరికలు తీర్చేవాడివి నన్ను ఆపదల నుండి కాపాడేటువంటి వాడివి సంతానాన్ని ఇచ్చేవాడు సంతానం లేకుండా చేసేవాడు వనకాలను ఇచ్చేవాడు వనకాల విలాపేవాడు సమస్తం వల్ల నీ ముందే వేడుకుంటాను స్వీకరిస్తాను అల్లాహ్ మనందరి కూడా మన లోపాలను దోషాలను మన్నించుగాక అల్లాహ్ ఆయన ముందు మనం దువా చేసేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఏ విధంగా దువా చేయాలో ఆ విధంగా దువా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఏ సమయంలో దువా చేయాలో ఆ సమయంలో దువా చేసే అదృష్టాన్ని ప్రసాదించుగాక సున్నత్ ప్రకారం దువా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువాలను ఏవైతే మన కోసం దువాలన్నింటినీ ప్రసాదించుగాక హర్షాన్ని ప్రతి
కీడు నుంచి మనల్ని కాపాడుగాక, శైతాను కీడు నుంచి కాపాడుగాక. అల్లా ఎవరైతే వింటున్నారో పూర్ణంగా ఉండి వారందరికీ కారణంగా కురిపించు వల్ల తెలుగు వారు ఉర్దూ అన్న వ్యత్యాసం లేదు. అందరూ నివాసులే, అందరికీ కారణంగా కురిపించు వల్ల అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు విస్తృతమైనటువంటి ఉపాధిని ప్రసాదించు వల్ల అందరికీ ఆయురాలు ప్రసాదించు వల్ల ఈ వడ్డేశ్వరం గ్రామంపై కారణంగా కురిపించు వల్ల ఈ యొక్క ఏకేశ్వర వాసన అర్థం చేసుకున్న సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల తల్లిదండ్రుల సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల పాపాలకు దూరంగా ఉండే ధైర్యాన్ని ప్రసాదించు వల్ల పుణ్య కార్యక్రమాలను ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు వల్ల సమాజం నుండి కాపాడు, నరకం అడ్డుకోవడం నుండి కాపాడు. అల్లా మేమందరం కూడా స్వర్గంలో ప్రవేశించి నీ ప్రవర్తన పాటు నిన్ను సందర్శించిన సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఆమె ముసల్మాన్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.